హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు రావడం అయితే జరిగిందనమాట. ఈరోజు ఈ వీడియోలో మనం గత కొద్ది రోజులుగా 4వ తరగతిలో ఉన్నటువంటి ఈవీఎస్లో భాగంగా మనం పాఠాల గురించి అయితే డిస్కస్ చేయడం అయితే జరుగుతుందనమాట. ఈరోజు ఈ వీడియోలో మనం 13వ పాఠమైనటువంటి మన రాష్ట్రం మన జిల్లాలు అనే పాఠం గురించి అయితే ముఖ్యమైన నోట్స్ అయితే ఇక్కడ మీ ముందైతే ఉంచడం అయితే జరిగింది. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో కనుక ఎవరికైతే ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారో వారికి అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో మీరు కూడా వారికి హెల్ప్ చేసినట్లు ఉంటుందన్నమాట. అదేవిధంగా మన ఛానల్ సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అయితే నేను చాలా తీసుకురావడం అయితే జరుగుతుందన్నమాట. సో అందరం కూడా మ్యూచువల్గా చదువుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది. సో ఇకేమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది వచ్చేసి 4వ తరగతి అనమాట. సో ఈవీఎస్లో భాగంగా నేను ఈ పాఠాలు చెప్పడం జరుగుతుంది. అందులో ఇది 13వ పాఠం, మన రాష్ట్రం మన జిల్లాలు. ముఖ్యమైన నోట్స్ ఇక్కడ చూద్దాము. రాష్ట్రం ఆవిర్భావం. తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న భారతదేశంలో ఎన్నవ రాష్ట్రం అండి? 29వ రాష్ట్రంగా. ప్రస్తుతం ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయని 28 రాష్ట్రాలు అయితే ఉండడం అయితే జరిగిందనమాట. సో అప్పుడు ఉన్నటువంటి 29వ రాష్ట్రంగా అయితే ఈ తెలంగాణ అనేది ఏర్పడడం జరిగింది. ప్రస్తుతం అయితే 28 రాష్ట్రాలే ఉండడం అయితే జరిగిందనమాట. అందులో చేంజెస్ అయితే రావడం జరిగింది. కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలు మెర్జ్ చేయడం కూడా జరగడం జరిగింది. సో ఇప్పుడు 28 అంటే 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు అయితే ఉండడం జరిగింది. సో అప్పుడు 29వ రాష్ట్రంగా అయితే మనకి తెలంగాణ అయితే అవతరించడం అయితే జరిగింది. అది ఎప్పుడు 2014 జూన్ 2 అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే రాష్ట్ర రాజధాని. తెలంగాణ రాష్ట్ర రాజధాని ఏంటిదండి? హైదరాబాద్. ఇది మూసీ నది ఒడ్డున ఉంది. ఏ నది ఒడ్డున అండి? మూసీ నది ఒడ్డున ఉంది. జిల్లాల పునర్విభజన. పరిపాలన సౌలభ్యం కోసం 2016 అక్టోబర్ 11న ప్రభుత్వం జిల్లాల సంఖ్యలను పెంచింది. సో ప్రస్తుతం జిల్లాలో ఎన్ని ఉన్నాయండి? తెలంగాణలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 33 జిల్లాలు అయితే ఉండడం జరిగింది. 33 జిల్లాలు. అదే తెలంగాణ అవతరించినప్పుడు ఉన్నటువంటి జిల్లాలు ఎన్ని అంటే 10 జిల్లాలు అయితే ఉండడం అయితే జరిగింది. వాటిని 33 జిల్లాలకైతే పెంచడం అయితే జరిగింది. అది కూడా పరిపాలన సౌలభ్యం కోసం 2016లో. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే భౌగోళిక సరిహద్దులు. తూర్పు మరియు ఉత్తరం ఛత్తీస్గఢ్, పశ్చిమం కర్ణాటక, దక్షిణం మరియు తూర్పు ఆంధ్రప్రదేశ్, ఉత్తరం మరియు పశ్చిమం మహారాష్ట్ర. సో మనం ఈ విధంగా ఒకసారి ఇట్లా మనం డైరెక్షన్స్ ఒకసారి గీసుకున్నట్లయితే ఇది తూర్పు అవుతుంది, ఇది ఉత్తరం అవుతుంది. సో ఇది వచ్చేసి మనకి పశ్చిమం అవుతుంది, ఇది వచ్చేసి దక్షిణం అవుతుంది. సో ఇక్కడ మనం తూర్పు పశ్చిమం, తూర్పు ఉత్తరం చూసినట్లయితే ఇది తూర్పు, ఇది ఉత్తరం, అంటే ఛత్తీస్గఢ్ ఇక్కడ ఉంటుంది. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే పశ్చిమం అంటే ఇక్కడ. సో నెక్స్ట్ మనకి దక్షిణం మరియు తూర్పు. ఇది దక్షిణం, ఇది తూర్పు, అంటే మనకి మధ్యలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మహారాష్ట్ర అనేది ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం చూసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే రాష్ట్ర చిహ్నాలు. రాష్ట్ర జంతువు ఏంటండి? జింక, మచ్చల జింక అని అనడం జరుగుతుంది. రాష్ట్ర పక్షి వచ్చేసి పాలపిట్ట. రాష్ట్ర పుష్పం వచ్చేసి తంగేడు పువ్వు. అదేవిధంగా రాష్ట్ర వృక్షం వచ్చేసి జమ్మి చెట్టు. రాష్ట్ర ఫలం వచ్చేసి సీతాఫలం. ఈ బేసిక్ పాయింట్స్ అండి మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి వీటి మీద కూడా బిట్స్ అయితే అడగడం అయితే జరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు. సో రాష్ట్ర చిహ్నాలు మనకి నోటెడ్గా ఉండాల్సి ఉంటుంది. రాష్ట్ర జంతువు ఏంటి, రాష్ట్ర పక్షి ఏంటిది, రాష్ట్ర పుష్పం, రాష్ట్ర వృక్షం, రాష్ట్ర ఫలం, ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, ముఖ్యమైన నదులు గోదావరి, కృష్ణ, మూసి, మంజీర, ప్రాణహిత వంటివి తెలంగాణలో ప్రవహిస్తున్నాయి. గోదావరి నదిని దక్షిణ గంగా అని కూడా పిలవడం జరుగుతుంది. గోదావరిని ఏమని పిలుస్తారండి? దక్షిణ గంగా అని కూడా పిలవడం జరుగుతుంది. సో ప్రధాన పంటలు చూసినట్లయితే వరి, మొక్కజొన్న, పత్తి, మిర్చి మరియు వేరుశెనగ అనేది ఇక్కడ పండడం అయితే జరుగుతుందన్నమాట. సో దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైన కొన్ని 10 MCQs అయితే మేము ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది? 2014 జూన్ 2, 2014 ఆగస్టు 15, 2016 అక్టోబర్ 11, 2014 జూన్ 1. సో మీకు దీనికి సంబంధించిన ఆన్సర్ తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది అంటే
ఇక్కడ చూసినట్లయితే ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. 2014 జూన్ 2న ఏర్పడడం అయితే జరిగింది. సో ఇక్కడ చూడండి, ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ 2014 జూన్ 2. వివరణ చూసినట్లయితే సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన రోజు అన్నమాట. దీన్ని మనం చెప్పుకుంటాం. సో ఇక్కడ రెండవ ప్రశ్న చూసినట్లయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జిల్లాల సంఖ్య ఎంత? సో 1 10, 2 31, 3 33, 4 29. సో మీకు కనుక దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో దీనికి సంబంధించిన ఆన్సర్ మనం చూసినట్లయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయంటే 33 జిల్లాలు అయితే ప్రస్తుతం ఉండడం జరిగింది. అప్పుడు మనకి రాష్ట్రం వచ్చినప్పుడు ఉన్నటువంటి జిల్లాలు ఏంటి అంటే 10 అని మనం చెప్పాల్సి ఉంటుందన్నమాట. సో చూడండి, 33 జిల్లాలు అయితే ఇప్పుడు ఉండడం జరిగింది. మొదట 10 జిల్లాలు ఉండగా పరిపాలనను ప్రజలు చేరువ చేయడానికి ప్రభుత్వం వాటిని ఏం చేసింది 33 జిల్లాలుగా విభజించడం అయితే జరిగింది. సో మూడో ప్రశ్న మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర అధికారిక పక్షి అది రామచిలకన, పాలపిట్టన, నెమలిన, పావురమ్మ? దీనికి సంబంధించిన ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో దీనికి సంబంధించిన ఆన్సర్ మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర అధికారిక పక్షి ఏది అంటే ఇక్కడ ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పవచ్చు, పాలపిట్ట. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. చూడండి, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. వివరణ చూసినట్లయితే దసరా రోజున పాలపిట్టను చూడటం శుభప్రదంగా భావిస్తారు, అందుకే దీనిని రాష్ట్ర పక్షిగా ఎంపిక చేయడం జరిగింది. ఏ రోజున చూడాలనుకుంటారండి? దసరా రోజున పాలపిట్టను చూస్తే మంచిదని అనుకుంటారు. సో ఇక్కడ నాలుగో ప్రశ్న తెలంగాణ రాష్ట్రానికి దక్షిణ దిశలో ఉన్న సరిహద్దు రాష్ట్రం ఏది? ఇంతకుముందు ఇలా చెప్పుకున్నాం కదా, దక్షిణ దిశలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది తెలంగాణకి అని చూసినట్లయితే ఏ మహారాష్ట్ర, బి కర్ణాటక, సి ఆంధ్రప్రదేశ్, డి ఛత్తీస్గఢ్. సో దీనికి సంబంధించిన ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో దీనికి సంబంధించిన ఆన్సర్ మనం చూసినట్లయితే ఇక్కడ ఒకసారి చూద్దాం. మహారాష్ట్ర వచ్చేసి మనకి ఇక్కడ ఉంటుందండి, ఇక్కడ తెలంగాణ అనుకుంటే. సో నెక్స్ట్ కర్ణాటక వచ్చేసి ఇక్కడ ఉంటుంది. సో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అనేది ఇక్కడ ఉంటుంది, ఛత్తీస్గఢ్ అనేది ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు దక్షిణ దిక్కున ఉన్న రాష్ట్రం ఏదండి? ఆంధ్రప్రదేశ్. సి అనేది కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పవచ్చు. సో ఇక్కడ చూడండి, సి అనేది కరెక్ట్ ఆన్సర్. తెలంగాణకు దక్షిణ మరియు తూర్పు దిశల్లో ఆంధ్రప్రదేశ్ సరిహద్దుగా ఉంది. సో ఐదవ ప్రశ్న మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర పుష్పం ఏది? తెలంగాణ రాష్ట్ర పుష్పం తామర పువ్వున, గులాబీన, తంగేడు పువ్వ, బంతి పువ్వ? దీనికి సంబంధించిన ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో దీనికి సంబంధించిన ఆన్సర్ మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర పుష్పం ఏది అంటే ఇక్కడ సి అనేది కరెక్ట్ ఆన్సర్గా చెప్పవచ్చు, తంగేడు పువ్వు. చూడండి, సి అనేది కరెక్ట్ ఆన్సర్, తంగేడు పువ్వు. వివరణ చూసినట్లయితే బతుకమ్మ పండుగలో తంగేడు పువ్వుకు చాలా ప్రాముఖ్యత ఉంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే తెలంగాణలో ప్రవహించే అతిపెద్ద నది ఏది? ఆప్షన్ ఏ కృష్ణా నది, ఆప్షన్ బి మూసీ నది, ఆప్షన్ సి గోదావరి నది, ఆప్షన్ డి పెన్నా నది. సో దీనికి సంబంధించిన ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో దీనికి సంబంధించిన ఆన్సర్ మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, తెలంగాణలో ప్రవహించే అతిపెద్ద నది ఏది అంటే సి అనేది కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పవచ్చు, గోదావరి నది. దీనినే దక్షిణ గంగా అని కూడా అనడం జరుగుతుంది, దక్షిణ గంగా కూడా అనడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి, గోదావరి నది నిర్మల్ జిల్లాలో బాసర వద్ద తెలంగాణలోకి ప్రవేశించి ఇటు రావడం జరుగుతుంది. సో రాష్ట్ర వృక్షమైన జమ్మి చెట్టుకు ఏ పండుగతో విడదీయలేని బంధం ఉంది? రాష్ట్ర వృక్షమైన జమ్మి చెట్టుకు ఏ పండుగతో విడదీయలేని బంధం ఉంది? దీపావళి, సంక్రాంతి, దసరా లేదా విజయదశమి, ఉగాది. సో దీనికి సంబంధించిన ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో దీనికి సంబంధించిన ఆన్సర్ మనం చూసినట్లయితే జమ్మి చెట్టుకు ఏ పండుగతో విడదీయలేని సంబంధం ఉంది అంటే ఇక్కడ మనం దసరా, విజయదశమి అని కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పవచ్చు. చూడండి, సి అనేది కరెక్ట్ ఆన్సర్, దసరా అండి. వివరణ దసరా రోజున జమ్మి చెట్టుకు పూజ చేసి దాని ఆకులను బంగారంలో భావించి పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే 8వది తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఏ నది ఒడ్డున ఉంది? సో ఆప్షన్ ఏ గోదావరి, ఆప్షన్ బి మంజీరా, ఆప్షన్ సి మూసి, ఆప్షన్ డి
కృష్ణ. సో దీనికి సంబంధించిన ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో దీనికి సంబంధించిన ఆన్సర్ మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఏ నది ఒడ్డున ఉంది అంటే ఇక్కడ మనం ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ చెప్పవచ్చు. మూసీ నది ఒడ్డున ఉండడం జరిగింది. సో ఇక్కడ చూడండి సమాధానం ఆప్షన్ సి. వివరణ చూసినట్లయితే చారిత్రక నగరమైన హైదరాబాద్ మూసీ నది తీరాన అభివృద్ధి చెందింది. 9వ ప్రశ్న చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర జంతువు ఏది? పులి, ఏనుగు, జింక, మచ్చల జింక, సింహం. సో దీనికి సంబంధించిన ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో దీనికి సంబంధించిన ఆన్సర్ మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర జంతువు ఏది అంటే ఇక్కడ ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ చెప్పవచ్చు అండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి ఆప్షన్ సి మచ్చల జింక. జింక అమాయకత్వానికి చురుకుదనానికి ప్రతీకగా రాష్ట్ర జంతువుగా ఎంపిక చేయబడింది. అమాయకత్వానికి చురుకుదనానికి. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే 10వది తెలంగాణ రాష్ట్ర ఫలం ఏది? మామిడి పండు, సీతాఫలం, అరటిపండు, జామ పండు. దీనికి సంబంధించిన ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో దీనికి సంబంధించిన ఆన్సర్ మనం చూసినట్లయితే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్గా చెప్పవచ్చు అండి. తెలంగాణ రాష్ట్ర ఫలం ఏంటిదంటే సీతాఫలం అని చెప్పవచ్చు. తెలంగాణ ప్రాంతంలో అడవుల్లో మరియు బీడు భూముల్లో సహజంగా పండే సీతాఫలాన్ని రాష్ట్ర ఫలంగా గుర్తించడం అయితే జరిగిందనమాట. సో ఇదంతా కూడా 4th క్లాస్ ఈవీఎస్లో భాగంగా మనం చెప్పుకోవడం జరిగింది. మన రాష్ట్రం మన జిల్లాలకు సంబంధించింది. సో వ్యూవర్స్ కోసం నేను ఒక క్వశ్చన్ అయితే వేయడం అయితే జరుగుతుందనమాట. సో తెలంగాణ రాష్ట్రం మనకి 2014 జూన్ 2న వచ్చింది కదా 29 రాష్ట్రంగా. ప్రస్తుతం 28 రాష్ట్రాలు ఉన్నాయి. సో క్వశ్చన్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఉన్నటువంటి జిల్లాలన్నీ, సో ఇప్పుడు ఎన్ని జిల్లాలు ఉన్నాయో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అందరికీ ఆల్వేస్ థ్యాంక్ యూ. జై హింద్.